హలో హలో సో గాయ్స్ ఫైనలీ బోట్లోకి అయితే వచ్చేసాము. సో తెలిసి కంప్లీట్లీ బోట్ మాకు కాలు నొప్పి ఉన్నా కాశీ చూడాలని చెప్పేసి కంటిన్యూగా వాక్ చేస్తున్నది. స్పేస్ లేదు అసలు, ఏదో పిచ్చిలేస్తుంది. ఎందుకు వచ్చినవరా బాబు అన్నట్టు అనిపిస్తుంది దీనికి. అసలు పీసే లేదు ఇక్కడ చూడాలని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మధ్యలో లడ్డు. సో వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు డే 2. సో ఇప్పుడైతే టైం అయితే 10:30 or 11 అవుతుంది. మేము బయటకి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి బయటకి వెళ్ళాము. సో ముందుగా అయితే వారణాసి చూస్తాము, ప్లేసెస్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా ఉందన్నది. సో దాని తర్వాత టెంపుల్ దర్శనం చేసుకుంటాము. టెంపుల్ దర్శనం రేపేస్తాము. సో ఈరోజు అయితే ఈవినింగ్ గంగా ఆరతి చేసుకొని కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. రేపు పొద్దున టెంపుల్ దర్శనం చేసుకుంటాము. సో ఈరోజు లేట్ అయింది కాబట్టి ప్రాపర్గా స్లీప్ చేసి బయటకు వెళ్ళాము. సో దిస్ ఇస్ నంది చౌక్. సో ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరే ఉంటుంది అండ్ గంగా ఆరతి కూడా దగ్గరనే అండ్ మా హోటల్ రూమ్ కూడా దగ్గరనే. సో ఇది మాకు సెంటర్ ప్లేస్ అన్నట్టు, అన్నిటికీ చాలా దగ్గర. సో గాయ్స్, లగేజ్ తీసుకోవడానికి కార్ దగ్గరికి వెళ్ళాము. సో కొంచెం లగేజ్ మర్చిపోయి ఉంటే మాకు డాడీ బ్యాగ్ అది. సో దాన్ని తీసుకోవడానికి వెళ్ళాము. అది తీసుకోవడానికి వెళ్ళడానికి మాకు పెద్ద టాస్క్ అయింది. అంటే చాలా మర్చిపోయి అంత మర్చిపోయి డేటా పోయినాము. మళ్ళీ రిటర్న్ రాగా మాకు మళ్ళీ హోటల్ దొరకలేదు. సో హోటల్ కోసం మళ్ళీ ఇంకొక ½ an hour వేస్ట్. సో ఫుల్ లెంకి లాస్ట్కి అయితే హోటల్కి వచ్చాము. బట్ ఫ్యామిలీ అయితే అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఏదో టెంపుల్కి వెళ్ళారంట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ చాలా కష్టం. సో ఇక్కడ చాలా కష్టము. వాక్ చేస్తూ ఎంత దూరం వెళ్తున్నాం కూడా మనకు అర్థం కాదు. సో లొకేషన్ షేర్ చేసుకోండి. వారణాసికి వస్తే మాత్రం వాకింగ్ అయితే చాలా చేయాల్సి వస్తుంది. సో ఆటోలలో కూడా వెళ్ళొచ్చు, బట్ అది కూడా అర్థం కాదు మనకు. ఫస్ట్ ఇక్కడ ఏంది లొకేషన్ ఏంది ఏం అర్థం కాదు. సో బాగా తిరగాల్సి వస్తుంది. సో ఫుల్గా వాక్ చేయాలి. సో ఇక్కడికి వస్తున్నారంటే ఫుల్గా వాకింగ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాలభైరవ్ టెంపుల్కి వెళ్ళారు. సో అందరూ కలిసి వెళ్తే రిటర్న్ ఓన్లీ మా బాబాయ్ పిన్ని వాళ్ళే వచ్చారు రిటర్న్ ఎగ్జాక్ట్గా హోటల్ దగ్గరికి. మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి తప్పిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సో ఇక్కడ గల్లీలన్నీ ఇలానే ఉంటాయి. సో మా హోటల్కి వెళ్ళే రూట్ కూడా ఇంతే, 300-400 meters లోపల కావాలి ఇలాంటి గల్లీలలో నుంచి. సో గాయ్స్, అందరూ తప్పిపోయాను. మా మమ్మీ, అక్క అండ్ బావ అందరు తప్పిపోయాను. సో అందరి కోసం ఇప్పుడు మేము వెళ్తున్నాం పిక్ చేసుకోవడానికి. డాడీ కూడా తప్పిపోయిందట. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది, అందుకే అందరు తప్పిపోతున్నారు. A few moments later. సో గాయ్స్, ఫుల్గా తిరిగి అందరు తప్పిపోయి లాస్ట్కి అందరం కలుసుకున్నాం. సో ఇప్పుడు ఫుల్ హీట్ అయింది కాబట్టి అందరు హీట్ మూమెంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కుండలస్సి తాగడానికి వచ్చాము. మమ్మీ అయితే ఫుల్ ఫైర్లో ఉంది. నేనే తప్పిపోయి నేనే 1 hour తిరిగాను ఇక్కడ రూట్ అర్థం కాక. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి నన్ను తిడుతున్నారు అందరూ. బట్ ఇక్కడ చాలా కష్టం అసలు. ఆటోలలో తిరగడం అంత దిమాగ్ ఖరాబ్ ఉంది. ఇక్కడ తిరగడమే ఫుల్ కష్టం అసలు. రూట్ అర్థం కాదు, అంత కన్ఫ్యూజింగ్ గల్లీలన్నీ చిన్న సేమ్ అనిపిస్తాయి, అసలు అర్థం కాదు. సో ఫ్యామిలీతో వస్తే మాత్రం జాగ్రత్తగా అందరు కలిసి వెళ్ళండి. లేకుంటే ఇక్కడ చాలా కష్టం. అండ్ ఎండ కూడా ఫుల్లో ఉంది, ఫుల్ స్వెట్టింగ్ అవుతున్నది. నేను ఇంకా అసలు ఎటు తిరగలేదు, బయటకు కూడా వెళ్ళలేదు, ఇక్కడనే తిరిగి వచ్చాను. సో బోలో చాలా బాగుందా? అట్లా ఫుల్గా తిరిగి వచ్చి హీట్ మూమెంట్లో మా అక్క కూడా ఫుల్ హీట్ మూమెంట్ ఉంది. మా అక్క అయితే రూమ్ ఇది ఇంకా ఆల్రెడీ ఏదో టెంపుల్కి వెళ్ళొచ్చింది. ఏ టెంపుల్కి వెళ్ళొచ్చింది? టెంపుల్ పేరు గుర్తురా ఫ్రెండ్, ఇల్లు పేర్లు. టెంపుల్కి వెళ్ళిన టెంపుల్ పేరు కూడా తెలియదు వీళ్ళకి.
ఏం టెంపుల్ చెప్పు, మేమైతే ఏం తిరగలేదు, ఇప్పుడు తిరుగుదాం. సో మేము తిప్పటికి ఇంకా ఏ టెంపుల్ వెళ్ళలేదు అసలు. నేను ఏ లొకేషన్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా వీడు నేను వెళ్తాను ఇంకా ఏదో ఒక టెంపుల్కి. సో మెయిన్ టెంపుల్కి అయితే రేపు దర్శనం చేసుకుంటాము. సో ఈవినింగ్ గంగా ఆరతి కూడా వెళ్తాము మ్యాక్సిమం. ముందట గంగా ఆరతి అని ఇప్పుడు ఏమేమి లొకేషన్స్ కవర్ చేయగలుగుతామో అవైతే ఇప్పుడు కవర్ చేస్తాము. సో వీళ్ళైతే అందరూ వస్తారు రాదా మాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ నేను కకృతి వాడు ఎక్కువ కాంటెంట్ తీసుకున్నా కానీ అంత మంచి లేదు, రియల్ చెప్తున్నా. టేస్ట్ చేయండి మీరు. ఇంకేది నచ్చదు, మంచిగా ఏది నచ్చదు, టేస్ట్ చాలా మిగడి ఉన్నది కానీ. One eternity later. సో లాస్ట్ ఫేమ్ తర్వాత అందరం రూమ్కి వెళ్ళిపోయాము. సో అందరూ తప్పిపోయి బాగా వాకింగ్ అయిపోయిందని చెప్పేసి టైర్డ్ అయిపోయారు. సో రూమ్కి వెళ్ళి ఒక 1-2 అవర్స్ పడుకొని మళ్ళీ బయటకు వచ్చాము. సో మా బాబాయ్కి ఆకలేదు, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు, గ్యాప్ లేకుండా తింటున్నాడు. మస్తు వేడైతున్నా ఇక్కడ. సో మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో 6 టెంపుల్స్ ఎంతో చూపిస్తారట మొత్తం. 120 రూపీస్ ఈచ్ పర్సన్కి ఛార్జ్ చేసిండు. అక్కడ నుంచి అన్ని టెంపుల్స్ చూపిస్తారట ఆటోలో. లెట్స్ సీ. ఇద్దరు దగ్గరే చోటే ఈడ తినడం చూడండి. సరే ఇటు చూడు బెటా, ఇటు చూడు మనిషి, ఇటు చూడు. అరే ఆ ఫేస్ చూడండి. అట్లా తినండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫుల్ ఫేమస్ అయిపోతారు. సో మా అమ్మమ్మకి కాలు నొప్పి ఉన్నా కాశీ చూడాలని చెప్పేసి కంటిన్యూగా వాక్ చేస్తున్నది. ఎంత కాలు నొప్పి ఉన్నా కూడా వాకింగ్ అయితే చేస్తున్నది. ఇంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయట. మళ్ళీ ఇరిటేషన్ వస్తుంది మా అమ్మమ్మకు కూడా, చూసారా. సో ఈ ప్లేస్ అలాంటిది. మనం కాశీకి వస్తే ఏదో పీస్ఫుల్గా ఏదో ప్రశాంతంగా అనుకుంటుంది అని అనుకుంటాం, కానీ ఇక్కడ వస్తే మొత్తం అంతా రివర్స్ ఉంది. ఏదో పిచ్చిలేస్తుంది, ఏదో ఎందుకు వచ్చినవరా బాబు అన్నట్టు అనిపిస్తుంది దీనికి. అసలు పీసే లేదు ఇక్కడ. సో ముసలి వాళ్ళు ఎవరైనా నచ్చినా కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ టైం ఉన్నా కూడా ఇక చూడాలని చెప్పి మధ్యలో లడ్డు. సో మా ఆటో. సో గాయ్స్ మా ఆటో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వారణాసి గల్లీలు అందరం 10 మెంబర్స్ కూర్చున్నాం ఈ ఆటోలో, మొత్తం ఫ్యామిలీ అందరం. స్పేస్ లేదు అసలు కంప్లీట్లీ. లెట్స్ సీ హౌ మచ్ వి ఎక్స్ప్లోర్. టైం అయితే 3:34 అవుతుంది ఐ థింక్. ఇక్కడ చాలా హార్ష్గా డ్రైవ్ చేస్తారు, అసలు సెన్స్ కూడా ఉండదు, ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేస్తారు. హలో హలో కాలు బయట పెట్టిందా. చాలా అడ్వెంచర్గా ఉంది ఇది, అసలు మామూలుగా లేదు. ఆటో జరుగుతలేదు అసలు మా వెయిట్లకి. లోపల కూర్చో. గల్లీలు చూడండి, ఇలాంటి గల్లీలు ఏంది అసలు ఇదంతా. ఇలాంటి గల్లీలలో అసలు నడిచి నడిచి కాళ్ళు పోతే మనం. సో అందుకే ఇలాంటి టుక్ రైడ్స్ అన్నీ ఇవే ఉంటాయి ఇక్కడ. నేనేమన్నా శ్రీధరబాబు అయినా పంపిద్దామని. చూడండి మా ఫ్యామిలీ. సో గాయస్ ఒక ఆటోలో మా ఫ్యామిలీ అంతా ఫిట్ అవ్వడం లేదని చెప్పేసి ఇంకొక ఆటో తీసుకున్నాం. సో ఒక ఆటోకు మాకు 600 ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ స్టాప్ బిర్లా టెంపుల్. ఫస్ట్ స్టాప్ బిర్లా మందిర్. టెంపుల్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకో 10 minutesలో ఓపెన్ అవుతుంది బిర్లా టెంపుల్. సో లెట్స్ వెయిట్ ఫర్ ద టెంపుల్ రీఓపెన్. ఓపెన్ అయ్యలే.
నేను ఏడున్నా నాకు అస్సలు లేదు. నువ్వు ఆపురా మధ్యలో కామెంటరీ. సెకండ్ టెంపుల్. మొబైల్ ఇచ్చేసి పోయి. A few moments later. సో గాయ్స్ ఫైనలీ గంగా రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ గంగా రివర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. అండ్ ఈ స్టెప్స్ చాలా ఇంక్లైన్ ఉండే, సో దిగడానికి చాలా కష్టం అయిపోయింది మా అమ్మమ్మకి. సో మెల్లిమెల్లిగా అలా తీసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. సో పర్ పర్సన్ వచ్చేసి 200, 300, 500 అలా చెప్తారు. మనం బార్గెన్ చేయాలి. సో బార్గెన్ చేసేస్తే 200-300లో వచ్చేస్తుంది. సో ఈచ్ పర్సన్ 200, 300 అలా ప్రైస్ చెప్తారు. సో 200 మ్యాక్సిమం 200లో తీసేసుకోండి పర్ పర్సన్కి బోట్. సో బోట్లో మొత్తం ఘాట్స్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్నీ చూపిస్తారు బోట్ రైడ్లో. సో గాయ్స్ ఫైనలీ బోట్లోకి అయితే వచ్చేసాము. సో తెలిసి కంప్లీట్లీ బోట్ ఫుల్ అయిపోయింది. మాది కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో వెదర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. లొకేషన్ అయితే మ్యాడ్ ఉంది. అండ్ ఇక్కడనే గంగా హారతి కూడా అవుతుంది. మొత్తం బోట్స్తో ఫుల్ అయిపోయినాయి బోట్లన్నీ. సో ఇప్పుడు ఘాట్స్ చూడడానికి వెళ్తున్నాము, వారణాసి ఘాట్స్. సో లెట్స్ సీ ఎలా వస్తుంది ఫుటేజ్ అన్నది. సో గాయ్స్ లెమన్ టీ, నేను మా పిన్ని మమ్మల్ని అందరం ఇక్కడ కూర్చున్నాం కార్నర్లో. అండ్ మా మమ్మీ అక్క బావ ఇక్కడ కూర్చున్నారు. లుక్ ఎట్ ద వ్యూస్, చెక్ ద వ్యూస్. మ్యాడ్. సో గాయ్స్ ఫైనలీ మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్టే మా బోటు ముంగడ పడవకి యాక్సిడెంట్ ఇచ్చేసింది. మినిమం ఉంటుంది మరి. సో శ్మశాన వాటిక ఇక్కడ ఉన్నది. దీని ఏమంటారా? ఘాట్ పేరు మనకు తెలియదు. హరిశ్చంద్ర ఘాట్ అంటారు. Bro, you thought that guy wants to be like this when I was shooting. नमस्कार करिए, बोलिए राजा हरिश्चंद्र महाराज की जय. సో గాయ్స్ ఇవన్నీ ఘాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. आरती में जब बोट खड़ा होगा, हाथ कोई बाहर नहीं रखिएगा, अपना हाथ अंदर रखिएगा और अपने उसके
के बगल में ओमकारनाथ गढ़, सीताराम दास ओमकारनाथ गए। और ये सीढ़ी कलर है 64 घाट, 64 योगिनी माता टेम्पल। साल में 2 बार खुलता है, होली में, नवरात्र। సో గంగా హారతి కోసం ఇంజనీర్ బోర్డ్స్ పెట్టేసి సో గాయస్ గంగా హారతి కోసం మొత్తం బోట్స్ అన్ని వెయిట్ చేస్తుంది. ప్రజలు చూడొచ్చు ఎంత ఉన్నారు అక్కడ, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు గంగా హారతి కోసం. సో గాయస్ గంగా హారతి 7కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. సో 7కి స్టార్ట్ అయితే 8 కల్లా అయిపోతుంది, లైక్ 45 మినిట్స్ అలా ఉంటుంది గంగా హారతి. అండ్ బోట్లో రైడ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి అవుతారు. అండ్ అక్కడ కూడా చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. సో గంగా హారతి మనం అనుకున్నట్టు ఉండదు, చాలా క్రౌడ్ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ ఎంతగానో క్రౌడ్ ఉంది అక్కడ గంగా హారతి కోసం. చాలామంది వెయిట్ చేస్తారు గంగా హారతి చూడడానికి. గాయ్స్ ఫైనలీ హారతి అయితే అయిపోయింది, అందరం రిటర్న్ అయిపోతున్నాం. సో అన్ని బోట్స్ అన్ని రిటర్న్ అయిపోతున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అక్కడికి బోట్స్ ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడు మొత్తం మొత్తం దింగా గంగారతి అయిపోవడేమో కానీ మొత్తం బోట్లు అన్నీ ఎట్లా అంటే అట్లా వస్తున్నాయి. గాయ్స్ మాది బోట్ రైడ్ అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి 8:40 అలా అవుతుంది. సో బోట్ రైడ్తో పాటు గంగారతి కూడా ఫినిష్ చేసేసినాం. సో ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసేసినాం. సో ప్రజెంట్ ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని. సో మార్నింగ్ నుంచి అయితే ఏం అసలు లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, డైరెక్ట్గా ఇప్పుడు డిన్నర్ కుమ్మేయడమే. ఇంకా ఐ థింక్ బయటకు వెళ్ళి డిన్నర్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుంటాము. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye.